చిలకలూరిపేటలో సుడిగాలి పర్యటన చేశారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. పోతవరం గ్రామంలో ఆటోనగర్ను పరిశీలించారు. చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో ఆటోనగర్ను పరిశీలించిన స్థానిక శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ ఆటోనగర్కు శంకుస్థాపన చేసి లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఏపీ ఐఏసీ ఆధ్వర్యంలో దీనిని చేపట్టామని పేర్కొన్నారు. మొత్తం 474 లక్షల రూపాయలతో ఆటోనగర్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విమర్శించారు. నెల రోజులలో ఈ ఆటోనగర్పై కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు మనం ఆటోనగర్ తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆనాడు పూర్తి చేయటం జరిగింది. లబ్ధిదారులను కూడా ఎంపిక కూడా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 4,74,00,000 రూపాయలు ఆనాడు ఈ యొక్క ఆటోనగర్ కింద ఏదైతే ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో టేకప్ చేశామో శాంక్షన్ చేసి టెండర్లు పిలవటం కూడా జరిగింది. తర్వాత 5 ఏళ్ళు ఈ చేతగాని పాలకులు వచ్చిన తర్వాత, అవినీతి పాలకులు వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ ఆటోనగర్ ఒక ఉదాహరణ. ఇలాంటి చిలకలూరిపేటలో కొల్లలు చెప్పుకోవడానికి అటువంటి చేతగాని పాలకులు, అవగాహన లేనోళ్ళు, ఆలోచన లేనోళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు, మేము ఈ ఆటోనగర్ కాదు మరొక ఆటోనగర్ ప్లేస్ కూడా ఇస్తామని ఫ్రీగా చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోయారు. ఆలోచనలు మారిపోయినాయి. మాట ఇచ్చిన ప్రజలకేమో మోసం చేశారు. ఎక్కడ వేసిన గొంగళి అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ యొక్క ఆటోనగర్ మరలా తిరిగి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఈ ఆటోనగర్ ఎవరైతే గతంలో లీడ్ చేసినటువంటి ప్రసాద్ కానీ, బుజ్జి కానీ, ఆయన మీ ఎమ్మటి వచ్చాడు నబీ బాబు కానీ, ముల్లా కానీ, బేరింగ్ మౌలాలి, వీళ్ళందరూ ఆటోనగర్ అనేటువంటిది చిలకలూరిపేటకి ఎంతో ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మహేంద్ర, టాటా వాళ్ళు జీబులు ఎన్ని తయారు చేస్తారో అన్ని చిలకలూరిపేటలో తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కానీ, ఇతర వర్గాల వారు కానీ దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. అటువంటి ఆటోనగర్ని మరి వారు ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆటోనగర్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో కూడా వారికి తెలియాలి. తాగునీటి కొరత తీర్చేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి చంద్రబాబు గారు కలిసి రేపటి నుండి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా చిలకలూరిపేట మంచినీటి చెరువులకు నీరు పెట్టే ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.